అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇంకా బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది. కామనర్స్ని మళ్ళీ సెలెక్ట్ చేసి ఈసారి బిగ్ బాస్కి మళ్ళీ పంపించబోతున్నారు. ఈసారి హాఫ్ ఉండబోతోంది. హాఫ్ కామనర్స్, హాఫ్ సెలబ్రిటీస్తో ఈసారి టీం అనుకునేలాగా ఉన్నారు. రేపైతే ప్రోమో వచ్చే అవకాశం ఉంది అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి. దాన్ని వీడియో మీరు ఎలా చేయాలి రేపు వాళ్ళు క్లియర్గా వదులుతారు. నేను కొన్ని అనుకుంటున్నా, అవి మీకు చెప్తా. అంతకంటే ముందర ఈసారి హెవీగా మీకు కాంపిటీషన్ ఉంటుంది ఎవరైతే అగ్ని పరీక్షకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు. ఎందుకంటే చూసాం కదా ఇంతకు ముందర ఇద్దరు కామనర్స్ అయితే ఒకరు విన్నర్ అయ్యారు, ఇంకొకరు థర్డ్ ప్లేస్లో వచ్చారు. కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా కామనర్కే సపోర్ట్ చేస్తారు. ఈసారి కూడా మనం గెలిచొచ్చు. కళ్యాణ్ ఇంతకు ముందర సంవత్సరం ఎవరికీ తెలియదు, అసలు అతనికి ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. మనలో ఒక్కడు గెలిచాడు. అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క కామనర్ ఈసారి ట్రై చేస్తాడు కన్ఫామ్గా. నేను కూడా అతనిలాగా అవ్వచ్చు ఒకవేళ నాలో ఏదైతే టాలెంట్ ఉంటే దాంతో. మీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆ ఇన్స్టాగ్రామ్లో చెత్త అంతా, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని అక్కడక్కడే తిరుగుతూ కొన్ని చెత్త వీడియోస్ చేస్తుంటారు. వాళ్ళలాగా ఉంటే ఇంతకు ముందర తోలేసారి చూడండి బయటికి, అలాగే మిమ్మల్ని కూడా తోలేస్తారు. మీ దగ్గర కనుక టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు, విన్నర్ కూడా అవ్వచ్చు. మీరు ఆడిషన్స్ కోసం వీడియో పంపిస్తారు కదా, అది డ్యూరేషన్ కొంచెం తక్కువగా ఉండేటట్టు చూడండి. మీరు చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పండి. ఏదైతే ఫుల్ క్లారిటీగా ఉండాలి వీడియో, లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీరు మాట్లాడాలనుకున్నది క్లియర్గా చెప్పాలి. కట్లు ఎక్కువ ఉండకుండా చూడండి. స్టార్టింగ్లోనే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా ఉండాలి. కట్లు ఎక్కువ ఉంటే అది చూడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కట్ లేకుండా ఒకేసారి చెప్పడానికి ట్రై చేయండి. ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేసి 7వ 8వ టేక్ ఓకే చేసుకోండి. అలా క్లియర్గా వాయిస్ ఉండాలి. మీరు చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పాలి. అలాగే బిగ్ బాస్ అంటే మీకు ఎంత ఇష్టమో చెప్పాలి. ఆ తర్వాత మీరు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారో చెప్పాలి. మీ వల్ల వాళ్ళకి ఎంత ఉపయోగమో చెప్పాలి. ఇలా వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా వీడియో చేస్తే కన్ఫామ్గా మీరు ఆడిషన్స్కి సెలెక్ట్ అవుతారు. ఇంకోటి, ఏదైతే ఇన్స్టాగ్రామ్ వీడియోస్, డబ్ మ్యాచ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు కదా, అవి పంపించమాకండి. మీ ఓన్ వాయిస్తో మీరు కంటెంట్ అనుకొని దాన్ని పంపించండి. మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు, మీ సిచ్యువేషన్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డ్యూరేషన్ తక్కువ ఉన్న వీడియోని వాళ్ళకి సెండ్ చేయండి. చూడగానే ఇంప్రెస్ అవ్వాలి వాళ్ళు, అలా ఉండాలి. అంతేగాని డబ్ మ్యాచ్ వీడియోలు ఇవన్నీ పెట్టమాకండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచినే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి అన్నది. రేపు నాకు తెలిసి ప్రోమో రావచ్చు. వచ్చిన తర్వాత మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం.